అట్లానే మన ICCC నుంచి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా 24 hours మన సిబ్బంది అక్కడ ఉంది, మానిటర్ జరుగుతుంది, ఎక్కడెక్కడ కంజెషన్ అవుతుంది, ఏమవుతుందని చెప్పి చూసుకోవడానికి కూడా. అట్లానే ఆ చుట్టుపక్కల ఉన్న CCTV నెట్వర్క్ కూడా మనము అప్ చేయడం జరిగింది, సో దట్ వీ కెన్ గెట్ ది లైవ్ ఫీడ్స్. అట్లానే మనము డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. 2 డ్రోన్స్ని పెట్టేసి కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎక్కడెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంది, ఏం చేయాలనే పైన కూడా మనము కంటిన్యూస్గా మనము మానిటర్ చేయడం జరుగుతుంది, సో దట్ మనకు రియల్ టైం అసెస్మెంట్ చేయవచ్చు, ఏం చేయవచ్చు అనే పైన కూడా మనము డ్రోన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే మనము ఇనిషియల్ పీరియడ్లో మనకు కొంచెము కంజెషన్ కావచ్చు. రెగ్యులర్లీ మన GHMC కమిషనర్ గారు, మనము, మెగా వాళ్ళు, ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనము ఇన్వాల్వ్ చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా మనము అన్ని చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది గత ఒక 4 నుంచి ఆల్మోస్ట్ 6 months నుంచి మన లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసు, GHMC, TG, SPDCL వాళ్ళు, అట్లానే వాటర్ వర్క్స్, HMWS వాళ్ళు, ప్లస్ అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, TSRTC ఆఫీషియల్స్, చాలామంది IT ఎంప్లాయీస్ ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ తిరగడం జరుగుతుంది. వాళ్ళు కూడా ICA వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అట్లానే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు లిమిటెడ్ వాళ్ళతో కూడా ఈ కోఆర్డినేషన్ కంటిన్యూస్గా కోఆర్డినేషన్ చేసేసి పబ్లిక్కి, కమ్యూటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మా వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, GHMC తరఫు నుంచి అందరు కూడా ఎవరెవరు మన ఈ ఒక రోడ్ యూజర్స్ ఉన్నారు, కమ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎట్లా మనకు గతంలో 2 రోజులు సహకరించారు, వచ్చే రోజు కూడా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ప్లీజ్ వాచ్ అవర్ అడ్వైజరీస్. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఇచ్చే ప్రతి ఒక్క అడ్వైజర్ని చాలా చూస్తున్నాను. మనము ట్రాఫిక్ నుంచి ఇస్తుంటాను, సైబర్ క్రైమ్ గురించి ఇస్తున్నాను, చాలా రకాలు ఇస్తున్నాం, కానీ పబ్లిక్ ఇంకా కొంచెం చూడడం తక్కువ ఉంది అనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇది ఎందుకంటే చాలా కీలకమైన ఘట్ట, ఎందుకంటే అందరూ కూడా ట్యూన్ కావాలి, ఇది 1 way అనేది. సో మళ్ళీ అక్కడ వచ్చి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయకుండా మీరు మా ఇచ్చే అడ్వైజరీస్ రోజు రోజు కూడా మారుతుంటుంది, డైనమిక్ ఉండడం వల్ల ప్లీజ్ వాచ్ అవర్ అడ్వైజరీస్. మనం రెగ్యులర్గా మన జాయింట్ CP గారు అడ్వైజ్ ఇస్తుంటారు, ఆ అడ్వైజర్ని కూడా మీరు ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే మీ యొక్క ట్రావెల్ ప్లాన్ కూడా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోండి. మీరు అంతకుముందు ½ an hour ముందు బయలుదేరుతుంటే ఒక 10 నిమిషాలు అడ్జస్ట్ అయ్యేదాకా మీకే తర్వాత తెలుస్తుంది ఏ రోడ్లో పోతే ఎట్లా ఉంటుంది, ఏ రోడ్ పోతే మనం దగ్గర పోవచ్చు అనేది. మీరు ప్లీజ్ ప్లాన్ యువర్ జర్నీస్ ఇన్ అడ్వాన్సు. అట్లానే మనము ఎక్కడెక్కడ రూట్స్ చేంజెస్ ఇచ్చానో అక్కడ డెసిగ్నేటెడ్ రూట్స్ అది కొంచెం ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాను. మార్కింగ్స్ ఉన్న లేన్ మార్కింగ్స్, ట్రాఫిక్ సైనేజెస్ కూడా పెట్టడం జరిగింది. అది ఇంకా 2-3 daysలోనే మనం పెడతాను, అక్కడంతా చెప్తాను. షార్ట్లీ ఇట్ విల్ బికమ్ 1 way అని చెప్పి మనం రాయడం జరిగింది. ఇది తర్వాత 18th కదా తర్వాత చూసుకుంటానని చెప్పి ఆ ఒక ఆలస్యం వద్దు. ఇప్పటి నుంచే మీ మైండ్ ట్యూన్ చేసుకోండి, ఇది 1 way అయిపోతుంది. 1 way కావడం వల్ల మీకు కొంత ఇబ్బంది కావచ్చు, కొంతమంది కూడా సరళం కావచ్చు, కొంతమందికి ఈజీ కూడా పోవచ్చు. మనం చూసిన ప్రకారం 1 way చేస్తే ఇంకా ట్రావెల్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం అక్కడ మన NFCL నుంచి కొంచెం ఇక్కడ ఇబ్బంది కావచ్చు, కానీ ఒకసారి KBR ఎంటర్ అయిపోతే మీకు బాగా ఈజీగా వెళ్ళిపోతారు. 1 way కావడంతో ఈజీగా మూమెంట్ ఉంటుంది. సో కొంచెం దూరం అనిపించవచ్చు కానీ బట్ ఇట్ విల్ బి ఈజీ. సో వచ్చే రోజు ఇంకా ఈ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇంకా చాలా లైఫ్ కూడా బాగా ఈజీ అయిపోతుంది. అట్లానే మనము ఈ ఒక్క ఏరియాలో అందరు కూడా తెలుసు చాలా మేజర్ హాస్పిటల్స్ ఉన్నాం, దాదాపు 10 మేజర్ హాస్పిటల్స్ ఉన్నాం. సో చాలా అంబులెన్స్ మూమెంట్ ఉంటుంది. ప్రజలు ఎప్పుడైనా అంబులెన్స్ మూమెంట్ కనిపించినప్పుడు వాళ్ళు పక్కనే జరపాలి ఉన్న క్యారేజ్ వేలో, లేదంటే వాళ్ళకు వే క్రియేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్స్ ఉన్నావు, చాలా పేషెంట్స్ ఇక్కడ తిరుగుతుంటారు. సో ఈ ఒక్క ఈజీ అంబులెన్స్కి మనము దారి ఇవ్వాలని చెప్పి నేను పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను. అట్లానే ఇది ఒక చాలా మన ఇది KBR పార్క్ అనేది చాలా అందరు కూడా ఒక లంగ్ స్పేసు, చాలామంది అక్కడ వాకింగ్ వస్తుంటారు మార్నింగ్ ఈవినింగ్. సో వాళ్ళందరూ కూడా వాకర్స్కి, విజిటర్స్కి నేను స్పెషల్గా రిక్వెస్ట్ ఇస్తున్నాను, ప్లీజ్ ఫాలో వాట్ ఎవర్ అడ్వైజరీస్ వీఆర్ గివింగ్. అట్లానే మనము అడ్వైజరీస్ ఇస్తాము. అట్లానే కొంత ట్రాఫిక్లో కూడా ఈ అరేంజ్మెంట్స్ కూడా కొంచెము రివైజ్ ఉంటుంది, అది కూడా ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే ఈ ఒక్క 1 way చేసినప్పుడు కొంచెం అక్కడక్కడ సంధి నుంచి రాంగ్ సైడ్ కాకుండా అందరు కూడా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మీరు ఎందుకంటే 1 way ఉండడంతో చాలా ఫాస్ట్గా వెహికల్ వెళ్ళిపోతుంటావు, మీరు అపోజిట్ డైరెక్షన్లో వచ్చి మళ్ళీ నష్టం కావద్దని చెప్పి నేను
పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను. అట్లానే నైట్లో వెహికల్ మూవ్మెంట్ తక్కువ ఉంది, మనం పోవచ్చు అని చెప్పి డోంట్ డూ ఎనీ ర్యాష్ డ్రైవింగ్, బీ కేర్ఫుల్. అట్లానే కొన్ని చోట్ల కూడా రంబర్ స్టిక్స్ పెట్టడం జరుగుతుంది, దానివల్ల కూడా కొంత మీకు ఇబ్బంది కావచ్చు. సో దాన్ని చూసుకొని మీ ఒక ట్రావెల్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మనము ఎక్కడెక్కడ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు కంటిన్యూస్గా 24/7 సీసీటీవీ ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్లో మనము మానిటర్ చేయడం జరుగుతుంది. చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్లీ విల్ కీప్ సపరేట్ టీమ్స్ టు ఐడెంటిఫై దిస్ రాంగ్ సైడ్ డ్రైవింగ్స్. సో పబ్లిక్ అందరూ కూడా ఇది 18th రోజు నుంచి మనము ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. 18th మార్నింగ్ 6 o'clock నుంచి ద క్లాక్ స్టార్ట్స్ ఫర్ ది 1 way. సో పబ్లిక్ అందరూ కూడా అంతకుముందు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్కి, జిహెచ్ఎంసీకి, ప్రభుత్వానికి అందరూ కూడా బాగా సహకరించారు. వచ్చే రోజు కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే మనము మీ యొక్క ట్రావెల్ స్మూత్ చేయడానికి, సేఫర్ చేయడానికి జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ చాలా కసరత్ చేయడం జరుగుతుంది. మీకు ఏమాత్రం సజెషన్స్ ఉంటే మాకు తెలియపరచాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా కోరుతున్నాను.